ఇంకేం మాట్లాడుతుండు? నిన్న వరంగల్లో సోనియా గాంధీ దేవత అంటున్నాడు, సోనియా గాంధీ తెల్ల అంటుండు. మరి వెనకట ఏమన్నాడు అయినా తెలుగుదేశం ఉన్నప్పుడు? సోనియా గాంధీని బలిదేవత అన్నాడు. నీ నోటికి మొక్కాలే. ఏ రోటికాడ పాట పాడతావు నువ్వు, ఏ ఎండకా గొడుగు పడతావు నువ్వు. అందులో ఉంటే బలిదేవత అంటావు, వీళ్ళకి వస్తే దేవత అంటావు, రేపు ఇంకో దాంట్లో పోతే ఇంకేమంటావు నువ్వు. అంటే మాట తప్పుడే ఆయన డిఎన్ఏలో ఉన్నది, అబద్ధాలు ఆడడమే ఆయన డిఎన్ఏలో ఉన్నది, మోసం చేయడమే ఆయన డిఎన్ఏలో ఉన్నది. ఏ విషయంలో మాట మీద నిలబడ్డాడు నేను అడుగుతా ఉన్నా. ఇలా ప్రజలను దగా చేయడం, ప్రతిపక్షం మీద పగబట్టడం, ఇదే ఆయన ఎజెండా. ప్రతిపక్షం మీద పగ, ప్రజలకు దగ. ఇంతకు మించి ఏమైనా చేసినవా? 6 గ్యారంటీలు అమలైనాయే. మొదటి గ్యారంటీ మహిళలకు 2500 ఇచ్చిండా? నిన్న మాట్లాడుతుండి ఇంకా ఏం తక్కువైంది? మేము కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఎవరు ఏమి కోల్పోలేదు అని రేవంత్ రెడ్డి మాట్లాడుతుండు. కోల్పోయినామా లేదా? రేవంత్ రెడ్డి వచ్చినాక రైతు బంధు కోల్పోయినామా లేదా? యాక్చువల్గా ఆ ఒక్కసారి వచ్చింది కూడా మనము ఎలక్షన్లప్పుడు విడుదల చేసిన డబ్బులే. మా నిరంజనన్న వ్యవసాయ శాఖ మంత్రిగా, కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా విడుదల చేసిన డబ్బులు. అప్పుడు ఎలక్షన్ కమిషన్ విలువై కంప్లైంట్ చేస్తే ఆగినేవి, గవే 5,000 పడ్డాయి. నువ్వైతే 15,000 ఇవ్వాలి కదా. అంటే నువ్వు వచ్చిన తర్వాత ప్రజలు రైతు బంధు కోల్పోయినరు, కేసీఆర్ కిట్ కోల్పోయినరు, న్యూట్రిషన్ కిట్ కోల్పోయినరు, బతుకమ్మ పండుగకు అక్క చెల్లెలు చీరలు కోల్పోయినరు, మా గొల్ల కుర్మలు 2వ దశ గొర్రెలు కోల్పోయినరు, బీసీ బంధు కోల్పోయినరు, మా దళిత సోదరులు దళిత బంధు కోల్పోయినరు. గిన్ని కదా కోల్పోయినాయి. మా చేపలు, మా ముదిరాజులు, మా గంగపుత్రులు, మా మత్స్యకారులకు గా చేపలు కూడా వేయకపోతున్నావు. దాన్ని సగం కోసినావు, ఆ సగం కూడా చక్కగా వేయలేదు. ఎందుకే చేపలు సగమే వేస్తున్నావు? పోయిన తారీ 2 లక్షలు పోతే ఒక చెరువులు ఈ తాప 1 లక్షనే పోసిందంటే కాలం కాలేదట. కాలం కాలేదా? ఈసారి నీకు పోయబుద్ధి కాలేదా? కాలం కాలేదా? ఏ ఊరు? ఇసరంపల్లి. ఏం చెరువు? పోషమ్మకుంటలో పోయినసారి 60,000 పోతే ఈసారి 25,000 పోసిరట. అది నిండలేదు అయింది. మస్తు మతడు దుంకిందా? అట్లున్నది కథ. రేవంత్ రెడ్డి గారు వచ్చినాయి కొత్త పథకాలు రాలేదని నేనెందుకంట. బ్రూ ట్యాక్స్ వచ్చింది. ఫైనాన్స్ ఎవరికన్నా పని చేస్తే కలవట్టు కట్టనో రోడ్డు పోస్తేనో 8% ట్యాక్స్ అయితే వచ్చింది. బిల్లు రావాలంటే బి ట్యాక్స్ వచ్చింది. ఎంత? 10, 15, 8 to 10 బి ట్యాక్స్ వచ్చింది రేవంత్ రెడ్డి వచ్చినాక. హైదరాబాద్ లో ఎవడన్నా ఇల్లు కట్టాలంటే ఆర్ ట్యాక్స్ వచ్చింది. స్క్వేర్ ఫీట్ కు 100 రూపాయలు ఇవ్వాలన్నట. బి ట్యాక్స్, ఆర్ ట్యాక్స్, యూ ట్యాక్స్, కొత్త ట్యాక్సులు అయితే పెట్టినవే రేవంత్ రెడ్డి. కానీ ఉన్నాయి కూడా కొట్టినావు. కేసీఆర్ గారు ఉండగా కరోనా కష్టకాలంలో మా నిరంజనన్న వ్యవసాయ మంత్రి, నేను ఆర్థిక మంత్రిని. కరోనా వచ్చింది, లాక్డౌన్, గవర్నమెంట్ ఒక్క రూపాయి లేదు, చాలా కష్టంగా ఉంది. అప్పుడు ఎండాకాలం వచ్చింది కరోనా. ఎండాకాలం పోగానే వానకాలంలో డబ్బులు వేయాలి. ముఖ్యమంత్రి గారు మా అందరినీ శాఖ అధికారులను పిలిచిండు. మరి వానకాలం వస్తుంది, రోహిన్ కార్ తెల్లింది, శింకులు పడతాయి, రైతు బంద్ వేయాలి, తయారున్నారా అన్నాడు. ఎక్కడ సార్ మొన్నటిదాకా కరోనా మొత్తం అంతా లాక్డౌన్ అన్నాం. అంటే ఏందా మాకు రైతులే అంతా మీకు అట్లా దొరికిండ్రా అని ఆఫీసర్ల మీద కోపానికి వచ్చి మంత్రుల జీతాలు బంద్ పెట్టు, ఎమ్మెల్యేల జీతాలు బంద్ పెట్టు, అన్ని బంద్ పెట్టు, రైతులకు మాత్రం వాన శినుకు పడే వరకు రైతు బంధు పైసలు పడాలని చెప్పిండు. పడ్డాయా? మరి ఇప్పుడు ఎందుకు పడతలేవు? అప్పుడైతే 10,000 మేము వస్తే 15,000 అన్నావు కదా. 10 దిక్కు లేకపోయా, 15 దిక్కు లేకపోయా. ఇంకా ముఖ్యమంత్రి నిన్న వరంగల్లో మాట్లాడుతుండు, ప్రజలు ఏం కోల్పోలేదట. ఈ రాష్ట్రంలో రైతులందరూ కూడా నీ పుణ్యమా అని రైతు బంధు కోల్పోయింది. ఇలా నువ్వు చెప్పిన రుణమాఫీ 2 లక్షల మీద ఉన్న వాళ్ళు కట్టుండ్రి అని చెప్పిండి. కొంతమంది బంగారం అమ్మి 3 రూపాయల మిత్తికి తెచ్చి నమ్మి కడితే ఇవాళ అప్పులు పెరుగుతున్నాయి, మిత్తిలు పెరుగుతున్నాయి, కానీ ఆ రుణం అయితే మాఫీ కాలే. డబుల్ అయింది. ఇప్పుడు ఇటు రుణమాఫీ కాలే, అటు మిత్తిలు పెరుగుతా ఉన్నాయి రైతులకు. అయినా కట్టవలసిన అవసరం ఏంది? అంటే ఈ రకంగా ఆయన రైతుల్ని మోసం చేసే పరిస్థితి.